నెల్లూరు జిల్లాలో రౌడీ మూకలు వీరంగం సృష్టించాయి. కత్తులతో దాడి చేసి మెడికల్ షాప్ ను ధ్వంసం చేశారు. దగదర్తిలోని ఒక మెడికల్ షాప్ కు మధ్యమత్తులో వచ్చారు కొందరు దుండగులు. డబ్బులు లేకపోయినా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన మహిళ మందులు లేవని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ కర్రలు కత్తులతో దాడికి దిగారు. మెడికల్ షాప్ ను ధ్వంసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో మరోసారి మద్యం మత్తులో టీడీపీ సంబంధించినటువంటి గోండాలు తమ రౌడీజాన్ని బయట పెట్టినటువంటి ఘటన తీవ్ర ఆందోళన అదేవిధంగా జరిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మద్యం మత్తులో దాదాపు ముగ్గురు యువకులు కూడా ఒక మెడికల్ షాప్ కి వెళ్లి డబ్బులు లేవు, ఖచ్చితంగా మందులు కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అక్కడ ఒక లేడీ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆమెను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే తమ ఓనర్ కి తెలిస్తే యజమాని నుంచి కూడా తనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి ఎంత బతిమినాలన్నప్పటికీ కూడా ఆమె పైన దుర్భాష ఆడమే కాకుండా మెడికల్ షాప్ పైన దాడికి పాల్పడ్డారు. అక్కడ ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలతో పాటు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా కావడంతోనే వాళ్ళపైన ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి యజమానితో పాటు కొంతమంది కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత.